నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ హిట్ టీవీ. ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో, ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే వన్స్ అపాన్ ఎ టైమ్ మనం దమ్ షెలాడ్స్ అని చెప్పి అట్లాగా అంతాక్షరి చెప్పి ఆడుతూ ఉండేవారం కదా! సో, అందులో లా వస్తే ఒక సినిమా పేరు చెప్పాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉండేవారు. సో, అందులో నేను కూడా ఒకడిననమాట. సో, అది ఎండ్ కూడా మళ్ళీ లాతోనే ఎండ్ అవుతూ ఉండేది. సో, ఆ హీరో ఎవరో కాదు 'లాహిరి లాహిరిలో' మూవీ హీరో ఆదిత్య ఓం గారు ఈరోజు మనతో ఉన్నారు. రీసెంట్‌గా తను 'దహనం' మూవీతో ఒక సూపర్ సక్సెస్ అయితే అందుకున్నారు. సో, ఈరోజు వారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తన పర్సనల్ కెరియర్ అట్లాగే ప్రొఫెషనల్ కెరియర్ ఎలా ఉంది, ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, హాయ్ సార్. హలో. We are so happy to meet you and thank you so much for coming here, sir. ఎలా ఉన్నారు? నాకు కూడా చాలా సంతోషం ఉంది. అండ్ థాంక్స్ నాకు పిలిచినందుకు. ఇట్స్ a pleasure, sir. సో చెప్పండి సార్, మీ యొక్క యాక్టింగ్ కెరియర్ అసలు ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్టింగ్ కెరియర్ సో మీ హ్యాండ్ ఎలా ఉంది? హ్యాండ్ అయ్యో, సో ఏమైంది యాక్చువల్లీ? ఇది ఒక యాక్షన్ సీన్ చేసినప్పుడు ఒక స్టిక్ ఫైట్ చేసినప్పుడు ఇది కొంచెం తగిలింది అంతే. ఎంత రియలిస్టిక్ గా చేశారు, అంత. నాకు అంటే ఫైట్స్ అంటే చాలా ఇష్టం సినిమాలు, బయట కాదు. సో I do not use duplicate or anything. We got the thumbnail అన్నమాట. Fights అంటే చాలా ఇష్టం గారికి. So but only so I do not use any duplicates. So are you okay now? Yeah, absolutely చిన్నగా ఇది. Oh fine. And ఎలాగైనా 1 or 2 days లో పోతుంది. So that's the greatness of acting అని చెప్పాలి. So దెబ్బ తగిలినా కూడా మన ఇంటర్వ్యూకి రావడం జరిగింది. So sweet of you. Thanks a lot for coming, sir. Thank you. Before that, first of all, congratulations for your Dahanam movie. Yeah. It was quite a different role you did. నాకు మంచి క్రిటికల్ అక్లెయిమ్ గానీ, రివ్యూస్ గానీ, ఇండస్ట్రీ నుంచి అక్లెయిమ్ గానీ, ప్రెస్ నుంచి వచ్చిన అది సూపర్బ్ గా ఉంది. అది నేను అనుకోలేదు అంత. సినిమా కూడా చాలా బాగుంది. అంత కొంచెం అవార్డ్ లాంటి సినిమా, అంత కమర్షియల్ గా అంత లేదు సినిమాలో. కానీ మంచి అవార్డ్స్ ఆల్రెడీ దొరికినాయి. ఇంకా నేషనల్ అవార్డ్స్ కూడా మేము పంపిస్తున్నాం. సో త్వరగా ఓటీటీలు కూడా వస్తుంది. సో డెఫినెట్లీ ఆ సినిమా నాకు చాలా చాలా ప్లస్ అయింది. సో మళ్ళీ మీ క్వశ్చన్ కి వస్తే, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్. కానీ ఇంజనీరింగ్ ముందు నేను థియేటర్ ఆర్ట్స్, నాటకాలు చేయడం, థియేటర్ లో పర్ఫార్మెన్స్ చేయడం. సో చిన్నప్పటి నుంచి నాట్ లైక్ దాట్ అండి, కానీ బట్ ఒక 12-14 వయసు తర్వాత స్ట్రీట్ థియేటర్ కూడా చాలా చేశాను. స్ట్రీట్ థియేటర్. సో ఒక్కసారి ఇంజనీరింగ్ ఫినిష్ అయిన తర్వాత నేను టోటల్ గా సినిమా ఇండస్ట్రీలో దిగాను. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను ముంబైలో. దాదాపు ఒక 8 to 10 ఫిల్మ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ యాక్టర్ గా చేశాను ముంబైలో. లీడ్ యాక్టింగ్. స్టార్టింగ్ లో స్మాల్ రోల్స్ కూడా చేశాను, తర్వాత లీడ్ రోల్స్ కూడా వచ్చింది చాలా షార్ట్ టైమ్ లోనే. అది తర్వాత తెలుగు సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. లాహిరి ఫస్ట్. అవును సార్. సో ఆ మూవీ అంటే అసలు అందరికి చాలా ఇష్టం, ఇప్పటికీ కూడా, ఎప్పటికీ కూడా. నేను మీ ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ ఒకసారి నిన్న ఆ సినిమా చూసా నేను. సో నైస్. ఒక మంచి లవర్ బాయ్ లాగా, ఒక హోమ్లీ మన రిలేటివ్స్ లాగా అనిపిస్తూ ఉంటారు. సో ఎంతమంది చెప్పారు ఈ మాట మీకు ఆ సినిమా చూసి? ఈ రోజు వరకు అందరూ, అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, రాజమండ్రి వెళ్ళినప్పుడు, విశాఖపట్నం వెళ్ళినప్పుడు, అంటే ఏ తెలుగు రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు అందరూ అది ఇదే మాట చెప్తారు యాక్చువల్లీ. సో బెంగళూరులో కూడా చాలా మంది, అంటే ఎయిర్పోర్ట్స్ లో గానీ, షాపింగ్ మాల్స్ లో కలిసినప్పుడు ఆ సినిమా ఇప్పుడు కూడా గుర్తుంది. సో డెఫినెట్లీ ఆ క్రెడిట్ గోస్ టు దట్. క్రెడిట్ వాస్ ఎంటైర్లీ అట్ దట్ టైమ్ మై డైరెక్టర్స్ క్రెడిట్. యా. సో ఫస్ట్ మూవీ, ఐ మీన్ ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ చెప్ప అన్నట్లుగా ఆ తెలుగులో ఫస్ట్ మూవీ అంత బాగా సక్సెస్ అయింది. సో ఆపర్చునిటీ గురించి, సో ఆ రోజుల గురించి. ఆ టైంలో నేను యాక్చువల్లీ అప్పుడు నేను ఒక వేరే సినిమా ఆడిషన్ కి వెళ్ళాను. అది సేమ్ బిల్డింగ్ లో మా డైరెక్టర్ గారు వైవిఎస్ చౌదరి గారు సేమ్ బిల్డింగ్ లో హీరోయిన్స్ కోసం ఒక ఆడిషన్ పెట్టారు. ఓకే సార్. సో అనుకోకుండా నేను కలిశాను వైవిఎస్ చౌదరి గారితో. సో వైవిఎస్ చౌదరి గారు ఆ టైంలో నా బాడీ లాంగ్వేజ్ చూసి, నా స్టైల్ ఫంకీ వాట్ ఎవర్, నన్ను కూడా పిలిచారు. ఏంటి ఒక్కసారి నువ్వు కూడా వచ్చి ఆడిషన్ ఇవ్వచ్చు. సో నేను వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత
ఎంటీవీ ఛానల్ పెట్టారు. ఆ టైంలో ఎంటీవీ చాలా ఫేమస్. సో ఎంటీవీ ఛానల్ పెట్టిన తర్వాత మీరు ఏదో మూవ్మెంట్ చేయండి, డాన్స్ లాంటి ఏదో మూవ్మెంట్ చేయండి. చేశాను. నెక్స్ట్ ఐ లవ్ యూ చెప్పండి అన్నారు. సో నేను ఐ లవ్ యూ చెప్పాను. సో అది తర్వాత ఇంకొక రకంగా ఇంకొక వేలో, సో ఆల్మోస్ట్ ఒక 25 టైప్స్ ఆఫ్ ఐ లవ్ యూ చెప్పాను ఆడిషన్ లో. సో ఆ వెరైటీ చూస్తే అప్పుడు ఆయన నాకు సినిమా ఆఫర్ కూడా ఇచ్చారు. అవునా? సో 25 వెరైటీస్ అంటే ఇట్స్ డిఫరెంట్, చాలా స్ట్రేంజ్ గా ఉంది వినడానికి. కాకపోతే మీ అబ్బాయిలందరికీ కూడా ఉపయోగపడుతుంది. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా ఆడిషన్? ఐ లవ్ యూ 25 టైమ్స్ చెప్పాను, వెరైటీగా. కానీ ప్రతిసారి ఒక డిఫరెంట్ వెరైటీ, ఒక డిఫరెంట్ ఒక 3 వెరైటీస్ చెప్పండి ఇప్పుడు మాకు, స్టైల్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైనా వస్తే నేను చెప్తాను. ఓకే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో ఇట్లా నేను ఒక 1 minute లో 25 టైమ్స్ ఇట్లా చెప్పాను. సో కొంచెం ఇంప్రెస్ అయ్యి, కానీ ఆ టైంలో నేను ఆల్రెడీ ఒక బిజీ ఆర్టిస్ట్ అక్కడ హిందీలో. సో స్టార్టింగ్ లో అంటే డైరెక్ట్ గా హిందీ నుంచి తెలుగుకి రావడం అసలు ఎట్లా జరిగింది? అంటే నాకు ఏం తెలియదు ఎలా అంటే, జస్ట్ ఆ టైంలో నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా పెద్దగా ఏం నాలెడ్జ్ లేదు ఆ టైంలో. వైవిఎస్ చౌదరి గారు కలిసిన తర్వాత, ఆయన ఇది సినిమా ఆఫర్ ఇచ్చిన తర్వాత నాకు కొంచెం ఓకే, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, కొంచెం సీరియస్ గా తీసుకోవాలి, అది ఆ ఆలోచనతో నేను వచ్చాను తెలుగు ఇండస్ట్రీ. తర్వాత నాకు అక్కడ ఆల్రెడీ సీరియల్స్ లో నేను ఒక స్టేజ్ లో ఉన్నా ఆ టైంలో. అవును సార్. కానీ నాకు అక్కడ హిందీలో ఆ టైంలో ఆఫర్స్ హీరోగా ఏమి లేవు. ఓకే. సినిమా ఫిల్మ్ లో హీరోగా ఏమీ ఆఫర్స్ లేవు. సో ఓకే, మాకు ఒక తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశం దొరుకుతుంది, అది ఆలోచించేసి నేను ఇక్కడికి వచ్చాను. సూపర్ సార్. యా, సో యా జర్నీ గురించి అసలు లాహిర్ లాహిర్లో అయింది. అది తర్వాత 3 years వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది నాకు తెలియదు. ఓన్లీ మాత్రం నేను షూటింగ్ లో ఉన్న, వేరే స్టోరీ సెషన్స్, షూటింగ్స్, ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ సినిమా, అది కూడా ఒక మార్క్ సినిమా. నేను, అల్లరి నరేష్ గారు, అండ్ ఆ తర్వాత మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఇట్లాంటి చాలా సినిమాలు చేశాను. ఫ్యామిలీ, మా అన్నయ్య బంగారం, కొన్ని ఫ్యామిలీ సినిమాలు. ఒక 3-4 years అన్ని బానే నడిచింది. ఆ తర్వాత కొంచెం కెరియర్ లో ఒక డౌన్ వచ్చింది. సో కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని సినిమాలకి బిజినెస్ లేక, మంచి రిలీజ్ లేక, ఒక 2009-2010 లో నేను మళ్ళీ ముంబైకి వెళ్ళాను. ఓకే. ముంబైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఒక 1 or 2 years అక్కడ కొంచెం వేరే వర్క్ చేసి, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెప్పొచ్చు, కానీ ప్రొడక్షన్ మేనేజర్ కూడా చెప్పొచ్చు, అట్లాంటి కొంచెం ఏదో వేరే వర్క్ స్టార్ట్ చేసి కొంచెం కెరియర్ కి మళ్ళీ అంటే ఫ్రమ్ హీరో టు డైరెక్ట్ గా మరి ఎందుకు ఆ డెసిషన్? అది చేయాలి కదా, అది అంటే ఆ టైంలో అంటే ఐ కెనాట్ డూ ఎనీథింగ్ ఎల్స్. నాకు ఒకటి తెలుసు, సినిమా ఫీల్డ్ లో ఉన్న అనుభవం ప్రకారంగా, మా నాలెడ్జ్ ప్రకారం. అంటే ఎవరైనా కావాలని అలా చేశారని చెప్పి అనుకుంటున్నారు? అంటే ఆపర్చునిటీస్ మీకు ఆ టైంలో ఆపర్చునిటీస్ అస్సలు లేవు, కానీ ఫ్యామిలీ కూడా అది నడవాలి కదా, మనం ఏదో పని చేయాలి. సో 1 or 2 years నేను అట్లా ట్రావెల్ చేశాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.